హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి వ్లాగ్ వచ్చి ఇదొచ్చి అక్కాళ్ళ ఇంటికాడ. ఇక్కడైతే పొద్దున్నే పిండి వంట ఏం ప్రిపేర్ చేసుకోవట్లేదు కదా! ఇంకా ఇవాళ నుంచి పిండి వంట ఏదైనా చేసుకుందామని చెప్పి గులాబీ పువ్వులకైతే అమ్మ పిండి మొత్తం కలిపేశారనమాట. బెల్లం అన్నీ కూడాను ఇందులోనే కలిపేసి కొంతసేపు అయితే నానితే బావుంటది కదా అని చెప్పి కలిపేసి పక్కనైతే పెట్టారు. ఇంకా తర్వాత అయితే కొంచెం పనులుంటే పనులైతే చేసుకుంటున్నాము. ఇంకొక పక్కనైతే అమ్మ అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. టిఫిన్‌కొచ్చైతే గారెలు వేద్దామని చెప్పి ఇంకా నైట్ పప్పు అయితే నానబెట్టారు. ఇంకా పొద్దున్నే పప్పు అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర అవన్నీ కూడా వేసేసి ఇంకా గారెలైతే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇంకా ఈ పండుగ 3 రోజులు కూడా ఇంకా పిండి వంట ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు. పండగ కదా! ఇంకా ఇంట్లో పనులు, వంటలు ఇవే సరిపోయాయి. దానికి తోడు అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వస్తున్నాం కదా! ఇంకా పిండి వంట ఏం ప్రిపేర్ చేసుకోలేదు. ఇంకా సెలవులు కూడా అయిపోతున్నాయి అనేసి ఇంక ఇవాళ నుంచి అయితే ఏదైనా పిండి వంట చేసుకుందామని చెప్పి ఇంకా పొద్దున్నే గులాబీ పూలకైతే అమ్మ పిండి కలిపేశారు. ఇంకా లంచ్ ఏమి ప్రిపేర్ చేయనవసరం లేదు. ఎందుకంటే ముందు రోజు నైటు చేపల కూర అయితే వండేశారమ్మ. చేపల కూర ఎలాగైనా ఒక పూట నిల్వ ఉంటేనే బావుంటుంది కాబట్టి ఇంకా అందుకే నైటే వండేశారు. ఇంకా రైస్ ఒకటి పెడితే సరిపోతుందనమాట. ఇంకా గులాబీ పూలు ఈ టిఫిన్‌లు అయిపోయిన తర్వాత వేయొచ్చని చెప్పి ఓ పక్కనైతే పెట్టేసి ఉంచాము. ఇంకా అలాగే అరిసెలు కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పి బియ్యం అయితే నానబెట్టాము. ఇంకా బియ్యం కూడా ఆడించేసిన తర్వాత అరిసెలు కూడా ప్రిపేర్ చేయాలి. ఇంకా పిల్లలైతే టిఫిన్‌లు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేయలేదు. బావగారు బయటికెళ్తారని చెప్పి ఆయనకి మటన్ కర్రీ గ్రేవీ ఉంది కదా! ఇంకా కిరణకిను వాళ్ళ డాడీకి టిఫిన్ పెట్టేసిస్తే చేస్తున్నారు. దేవి అయితే కొబ్బరి ముక్కలు కట్ చేస్తుందనమాట చట్నీ ప్రిపేర్ చేయడానికి. ఇంకా టిఫిన్‌లు అందరివి కూడా అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే గులాబీ పూలైతే ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ. తర్వాత అక్కయితే అరిసెల కోసం బియ్యం నానబెట్టాము. 2 రోజులు అవుతుంది. ఇవాళ మూడో రోజు. బియ్యం ఎక్కువసేపు నానితే అరిసెలు బావుంటాయి కాబట్టి చక్కగా ఎక్కువ నానబెట్టుకుంటే ఇంకా ఇవాళ మూడో రోజు కాబట్టి ఇవాళ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా బియ్యం అయితే చక్కగా వాటర్ లేకుండా ఒకసారి ఆరబెడుతున్నాము. ఇలా వాటర్ మొత్తం తీసేసుకున్న తర్వాత మిల్లుకైతే ఇవ్వాలి. గులాబీ పూలు వేయటం అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ కూడా చేసేసాము. ఇంకా తర్వాత అయితే వచ్చేటప్పుడు పూతరేకులు తీసుకొచ్చాను కదా! ఇంకా అవి ప్రిపేర్ చేయలేదు. ఉత్తి రేకులే తీసుకొచ్చాను. ఇంక ఇప్పుడైతే పూతరేకులు కూడా చేసేద్దామని చెప్పి ఇంకా చెల్లయితే జీడిపప్పులు అవి కొంచెం మిక్సీ అయితే పడుతుందనమాట. అలాగే పంచదార ఇంకా కొంచెం బెల్లం పూతరేకులు కూడా చేయమందక్క. అందుకని ఇంకా డీమార్ట్‌లోనే పొడి బెల్లం అమ్ముతున్నారనమాట. ఇంకా అక్కడి నుంచి ప్యాకెట్ అది తెప్పించాను. అవి కొంచెం, ఇవి కొంచెం చేయమనేసంది. పిల్లలకేంటంటే బెల్లం పూతరేకులంటే అంత ఇష్టం ఉండదు. కొంచెం పంచదార అయితే ఇష్టంగా తింటారు కదా! ఇంకా అందుకే అవి కొంచెం, ఇవి కొంచెం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా జీడిపప్పు అయితే చక్కగా పొడి కింద చేసేసింది. ఇంకో పక్కనైతే ఒక ప్లేట్‌లోకి ఈ బెల్లం పొడి కూడా తీస్తుంది. ఇంకా ఈ నెయ్యి కూడాను కొంచెం గడ్డ కట్టి ఉంటుంది కాబట్టి లైట్‌గా వేడి చేసుకుంటే చక్కగా ప్రిపేర్ చేసుకోవడానికి బావుంటుంది.
జీడిపప్పు మరీ పలుకుల్లా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఉండేలాగా మిక్సీ అయితే పట్టేసాము. రేకులు అలాగే చేసేసుకున్నామంటే చేసుకునేటప్పుడు విరిగిపోతాయి కాబట్టి తడి క్లాత్ ఒకటి తీసుకొని ఇలా తడి క్లాత్లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటే మనం చేసుకునేటప్పుడు విరిగిపోకుండా చక్కగా మనం ఎలా చేసుకుంటే అలా ఉంటాయన్నమాట. ఇంకా అందుకే తడి క్లాత్లోని ఒకసారి ఇలా పెట్టేసి చెల్లినిమ్మనేసి అంటే ఇస్తుంది ఇక్కడ. ఓకేనండి. ఇవాల్టికి వీడియో అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.